బ్యాక్ న్యూస్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. పొలిటికల్ కోచ్గా గైడెన్స్ ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్, బీజేపీలే దేశానికి మొదటి శత్రువులని చెబుతున్న కేజ్రీవాల్ వాళ్లపై యుద్ధం చేసే కొత్త రాజకీయ శక్తుల్ని బ్యాక్ బోన్గా ఉంటానని చెప్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కేజ్రీవాల్ ను రోజు ఎంతో మంది కలుస్తుంటారు. వారిలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మంది ఉంటారు. అయితే నిన్న ఓ అరుదైన భేటీ జరిగింది. మణిపూర్ ఉద్యమ నేత ఇరోమ్ షర్మిల కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ఇటీవల విరమించిన ఇరోమ్ షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని కేజ్రీవాల్ కరచాలనంతో మొదలెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఇరోమ్ షర్మిల కేజ్రీవాల్ గైడెన్స్ తీసుకోబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని గతంలోనే కేజ్రీవాల్ ఆహ్వానించిన ఇరోమ్ షర్మిల తిరస్కరించారు. అయితే ఆయన నుంచి రాజకీయ మెళుకువలు మాత్రం నేర్చుకోబోతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ను చిత్తు చేసిన కేజ్రీవాల్ అదే ఫార్ములాతో మణిపూర్లోనూ హస్తం పార్టీకి చుక్కలు చూపించాలని ఇరోమ్ షర్మిల కోరుకుంటున్నారు. ఇరోమ్ షర్మిల పొలిటికల్ మెంటర్ గా వ్యవహరించేందుకు కేజ్రీవాల్ అంగీకరించారు. త్వరలోనే మణిపూర్లో పర్యటిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఇరోమ్ షర్మిలకు సూచించిన కేజ్రీవాల్ రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఇద్దరు నేతలు త్వరలోనే మరోసారి సమావేశమై మణిపూర్ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టనున్నారు.